హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2025 కౌన్సిలింగ్ సంబంధించి తమిళనాడు రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ టిఎన్ మెడికల్ సెలక్షన్ .నెట్ అని మీరు గూగుల్ సెర్చ్ బార్లో టైప్ చేసి ఎంటర్ చేసినట్లయితే నీట్ పీజీ కౌన్సిలింగ్ వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంది. ఇదే అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇక్కడ పీజీ కోర్సెస్ మీద క్లిక్ చేస్తారు. అక్కడ మీకు పీజీ మెడికల్ డిగ్రీ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినప్పుడు ఈ నోటిఫికేషన్స్ మీకు కనిపిస్తాయి. అయితే ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఖచ్చితంగా జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ కి 50th పర్సెంటైల్ మినిమం వచ్చి ఉండాలి. మార్క్స్ 276 ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇంక్లూడింగ్ పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ కి 40th పర్సెంటైల్ ఉండాలి. అంటే 235 మార్క్స్ ఉండాలి అవుట్ ఆఫ్ 800. అలాగే పీడబ్ల్యూడీ కేటగిరీ విత్ జనరల్ కోటాలో 45th పర్సెంటైల్ మినిమం ఉండాలి. అలాగే 255 మార్క్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ మీకు గవర్నమెంట్ కోటా సీట్స్ కి అలాగే మేనేజ్మెంట్ కోటా సీట్స్ కి అప్లై చేసుకోవడానికి 2 లింక్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఎవరైతే తమిళనాడు స్టేట్ లో ఎంబీబీఎస్ చేశారో ఆ స్టూడెంట్స్ తమిళనాడు గవర్నమెంట్ కోటాకి అప్లై చేసుకోవచ్చు, మేనేజ్మెంట్ కోటాలో కూడా అప్లై చేసుకోవచ్చు. అలా కాకుండా ఒకవేళ తమిళనాడులో ఎంబీబీఎస్ చేయకుండా వేరే ఏ ఇతర స్టేట్ లో ఎంబీబీఎస్ చేసిన స్టూడెంట్ అయినా సరే ఇక్కడ మేనేజ్మెంట్ కోటా ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ చేసుకోండి. ఎందుకంటే రెండు అప్లికేషన్స్ కూడా ఆల్మోస్ట్ ఐడెంటికల్ గానే ఉంటాయి ఎక్సెప్ట్ ఫీజు. కాబట్టి మీరు పొరపాటున డేట్ అంతా ఫిల్ చేసి పేమెంట్ చేసిన తర్వాత నేను గవర్నమెంట్ కోటాకి ఎలిజిబుల్ కాదు అంటే ఆ అమౌంట్ మళ్ళీ తిరిగి రీఫండ్ అవ్వదు. ఇక్కడ మీరు ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది. ఫస్ట్ టైం మీరు రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటే ఇక్కడ క్లిక్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయాలి. అలాగే ఇక్కడ మీకు స్టెప్స్ కూడా ఇచ్చారు. అసలు 1 by 1 ఏ స్టెప్ ఉంటుంది అనేది. ఫస్ట్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ప్రాస్పెక్టస్ చదవాలి అని చెప్తున్నారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ పార్ట్ పూర్తి చేయాలి. నెక్స్ట్ ఒక లాగిన్ ఐడిని క్రియేట్ చేసుకుంటారు. ఆ లాగిన్ ఐడితో లేదా మీరు ఇచ్చినటువంటి రిజిస్టర్డ్ మెయిల్ ఐడితో లాగిన్ అయ్యి పాస్వర్డ్ ఎంటర్ చేసి, అంటే పాస్వర్డ్ కూడా మీరు రిజిస్ట్రేషన్ టైంలోనే క్రియేట్ చేసుకుంటారు. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేసినప్పుడు ఫిల్ అప్ డీటెయిల్స్ అని ఉంటుంది. అంటే అప్లికేషన్ మొత్తం ఫిల్ చేయాలి. ఆ తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్స్ అంటే డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత మేక్ పేమెంట్ అంటే రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దీస్ ఆర్ ద స్టెప్స్. ఇది రిజిస్ట్రేషన్ పార్టీకి సంబంధించినటువంటి పేజీ. ఇక్కడ చాలా సింపుల్ గానే ఉంటుందండి. స్టూడెంట్ యొక్క నేమ్, మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్. ఇక్కడ మీరు వీలైనంత వరకు నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అప్పుడు ఇచ్చినటువంటి మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి ఇస్తే బెటర్. ఓకే, అలాగే ఇక్కడ పాస్వర్డ్ మీరు సొంతగా మీరు క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ మీరు నీట్ ఎగ్జామ్ అప్పుడు పెట్టుకున్న పాస్వర్డ్ యూస్ చేసుకున్న ప్రాబ్లం లేదు. అలాగే ఇక్కడ లాగిన్ ఐడి అన్నారు. లాగిన్ ఐడి అంటే మీకు ఇష్టం వచ్చినట్లుగా లాగిన్ ఐడిని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ లాగిన్ ఐడిలో జస్ట్ మీ పేరుని గ్యాప్స్ తీసేసి, అంటే మధ్యలో స్పేస్ తీసేసి ఫుల్ నేమ్ రాసేసుకుంటే సరిపోతుంది. లేదా మీ ఇష్టం అండి, ఎలాగైనా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. సబ్మిట్ మీద క్లిక్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత అప్లికేషన్ ఫిల్లింగ్ చేయడానికి ఇక్కడ లాగిన్ ఐడి అంటే ఆల్రెడీ మీరు ఇందాక లాగిన్ ఐడి క్రియేట్ చేసుకున్నారు, లేదా ఈమెయిల్ ఐడి అయినా పర్లేదు. అది మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫిల్లింగ్ లోకి ఎంటర్ అవ్వాలి. అప్లికేషన్ ఫిల్లింగ్ లో స్టూడెంట్ యొక్క పర్సనల్ డీటెయిల్స్, అకాడమిక్ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. జాగ్రత్తగా మీరు సర్టిఫికెట్స్ దగ్గర పెట్టుకొని ఫిల్ చేసుకోండి. తర్వాత డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలి అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఆల్ అకాడమిక్ డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఫీ డీటెయిల్స్. ఫీ డీటెయిల్స్ గురించి మీకు కొంచెం ఎలాబరేటివ్ గా చెప్పాలి అనుకుంటున్నాను. ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ ఫీజెస్ ఉంటాయండి. ఒకటి అప్లికేషన్ ఫీ, రెండవది రిజిస్ట్రేషన్ ఫీ, మూడవది సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఫీ. ఇక్కడ అప్లికేషన్ ఫీ అంటే ప్రస్తుతం మీరు రిజిస్ట్రేషన్ టైంలో కట్టేటువంటి అమౌంట్. గవర్నమెంట్ కోటా సీట్స్ కి అప్లై చేసే స్టూడెంట్స్ 3,000 రూపాయలు, అలాగే మేనేజ్మెంట్ కోటాకి అప్లై చేసే స్టూడెంట్స్ 5,000 రూపాయలు పే చేయాలి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఫీ అన్నారు. రిజిస్ట్రేషన్ ఫీ అంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు స్టార్టింగ్ లో 1,000 రూపాయలు కట్టి వెబ్ ఆప్షన్స్ కి రిజిస్టర్ చేసుకోవాలి. ఆ అమౌంట్ 1,000 రూపీస్. అంటే అట్ ది టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫర్ కౌన్సిలింగ్. కౌన్సిలింగ్ అంటే వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్. సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కూడా మీరు ఫస్ట్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు, అంటే వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ 1,000 రూపాయలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఆ తర్వాత సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కూడా కట్టమంటుంది. ఆ అమౌంట్ కట్టిన తర్వాత మాత్రమే మీకు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. అయితే ఇక్కడ గవర్నమెంట్ కాలేజెస్ లో ఉన్న స్టేట్ కోటా గవర్నమెంట్ సీట్స్ కి 30,000 రూపీస్ మాత్రమే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కట్టాలి. అలాగే సెల్ఫ్ ఫైనాన్సింగ్ కాలేజెస్ లో ఉన్న గవర్నమెంట్ కోటా సీట్స్ కి 1,00,000 రూపాయలు మీరు సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి. అలాగే మేనేజ్మెంట్ కోటాలో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమిళనాడు అవ్వచ్చు లేదా ఇతర రాష్ట్రానికి సంబంధించిన స్టూడెంట్స్, అంటే బి కేటగిరీ అండ్ ఎన్ఆర్ఐ కేటగిరీలో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ 2,00,000 రూపాయలు మీరు, అంటే బిఫోర్ స్టార్టింగ్ ది వెబ్ ఆప్షన్స్
పే చేయాలి, గుర్తుంచుకోండి. ఫస్ట్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ వచ్చే నాటికి మీరు మీ అకౌంట్లో 2 లక్షల రూపాయలు రెడీగా ఉంచుకోవాలి. క్లియర్? అయితే ఇక్కడ 2 లక్షలు కట్టేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. నేను ముందుగానే మీకు ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాను, దయచేసి మీ డే లిమిట్ ని కనీసం 3 లక్షలకి పెంచుకోండి. ఎందుకంటే ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా పడతాయి. కాబట్టి 2 లక్షలు పే చేసేటప్పుడు ట్రాన్సాక్షన్స్ చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది చాలా మంది స్టూడెంట్స్ కి. అన్నింటికంటే బెటర్ ఏంటి అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదండి. చక్కగా ఎంత అమౌంట్ అయినా సరే మీరు పే చేసే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా ఒకసారి బ్యాంక్ వెళ్ళి మీరు 2 lakhs రూపీస్ పే చేయడానికి మీకు ఎలిజిబిలిటీ ఉందో లేదో ఒకసారి బ్యాంక్ లో చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు బి కేటగిరీ అండ్ ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్ రెండూ ఉంటాయని చెప్పాను. సో బి కేటగిరీ వాళ్ళకైతే ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ అక్కర్లేదు. కానీ ఎన్ఆర్ఐ కేటగిరీలో పార్టిసిపేట్ చేయాలి అనుకునే స్టూడెంట్స్ మాత్రం ఖచ్చితంగా మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ టైంలో మాత్రమే మీరు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ఏమేం కావాలి అనేది మనకి ప్రాస్పెక్టస్ లో క్లియర్ గా లిస్ట్ ఇచ్చారు. ఒకసారి ఆ లిస్ట్ కూడా చూసుకోండి. ఫస్ట్ వన్, ఇండియన్ ఎంబసీ ఆఫ్ ది రెస్పెక్టివ్ కంట్రీ విత్ దేర్ సీల్ అన్నారు. సో తప్పనిసరిగా ఎంబసీ సర్టిఫికెట్ ఉండి తీరాల్సిందే ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ లో. సెకండ్ వన్, సర్టిఫికెట్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎన్ఆర్ఐ ఫినాన్షియల్ సపోర్టర్ అండ్ ది క్యాండిడేట్. ఎవరైతే ఈ ఎన్ఆర్ఐ ఫినాన్షియల్ సపోర్టర్ ఉన్నారో లేదా స్పాన్సరర్ ఉన్నారో, ఆ స్పాన్సరరు అలాగే స్టూడెంట్ వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ గురించి మీరు మెన్షన్ చేస్తూ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి ఒక సర్టిఫికెట్ పొందవలసి ఉంటుంది. ఆ సర్టిఫికెట్ దానితో పాటుగా ఎవరైతే మిమ్మల్ని స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళ యొక్క పాస్పోర్టు లేదా వాళ్ళ యొక్క ఓసీఐ కార్డు ఇవి కూడా అటాచ్ చేసి మీరు అప్లోడ్ చేయాలి. అలాగే నెక్స్ట్ వన్, ఎన్ఆర్ఐ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఆఫ్ ఫినాన్షియల్ సపోర్టర్. నెక్స్ట్ డిక్లరేషన్ ఎనక్ష 3 అన్నారు. ఇది ప్రాస్పెక్టస్ లో లాస్ట్ పేజెస్ లో ఉంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాని మీద డేటా అంతా ఫిల్ చేసి ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళతో సిగ్నేచర్ చేపించి అది కూడా అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వన్, ఫ్యామిలీ ట్రీ. ఫ్యామిలీ ట్రీ అంటే ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో ఆ స్పాన్సర్ కి స్టూడెంట్ కి ఉన్నటువంటి రిలేషన్ మెన్షన్ చేస్తూ మీరు ఒక ఎఫిడవిట్ తయారు చేయించి దాన్ని కూడా మీరు నోటరీ చేయించాల్సి ఉంటుంది. అది కూడా మీరు తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. అయితే ఈ తమిళనాడులో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ కి ట్యూషన్ ఫీ కూడా మెన్షన్ చేశాను. మనకి ప్రాస్పెక్టస్ లో కేవలము గవర్నమెంట్ కోటా దానిలో మాత్రమే ఇచ్చారండి. మేనేజ్మెంట్ కోటా ప్రాస్పెక్టస్ లో మెన్షన్ చేయలేదు. నేను లాస్ట్ ఇయర్ డేటా తీసుకుని మీకు చూపిస్తూ ఉన్నాను. ఒకవేళ ఏదైనా స్లైడ్ చేంజెస్ వస్తే తర్వాత మరలా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, చూసుకోండి. ఇది ప్రస్తుతానికి మీకు ఒక అవగాహనకు మాత్రమే. ఇక్కడ గవర్నమెంట్ కాలేజెస్ లో గవర్నమెంట్ కోటాలో సీటు వస్తే వాళ్ళు 50,000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అంటే 40,000 రూపాయలు ట్యూషన్ ఫీజు ప్లస్ 10,000 రూపాయలు స్పెషల్ ఫీజు అని ఇచ్చారు. సో టోటల్ గా 50,000 రూపాయలు పే చేయాలి. అలాగే సెల్ఫ్ ఫైనాన్సింగ్ కాలేజెస్ లో గవర్నమెంట్ కోటా సీట్స్ లో మీకు సీటు వస్తే 4.5 lakhs పర్ ఇయర్ పే చేయాలి. అలాగే మేనేజ్మెంట్ కోటా బి కేటగిరీకి 15 lakhs పర్ ఇయర్. నెక్స్ట్ ఎన్ఆర్ఐ కోటా సి కేటగిరీ సీట్స్ 27 lakhs పర్ ఇయర్. అయితే ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సెప్టెంబర్ 9వ తారీఖు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది రిజిస్ట్రేషన్. సెప్టెంబర్ 16వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే మీకు డేట్ అండ్ టైం అవైలబుల్ గా ఉంది. సో ఎవరైతే రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు లాస్ట్ డే వరకు వెయిట్ చేయకుండా ముందుగానే మీరు రిజిస్టర్ చేసుకుంటే మంచిది. సో ఇంకొక విషయం అండి, చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే అసలు సీటు వస్తుందా లేదా, సీటు వచ్చే అవకాశం ఉంటే చేసుకుందాము లేకపోతే వద్దు అనుకుంటూ ఉంటారు. కానీ నా సలహా ఏంటంటే సీటు వస్తుందో లేదో ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. లాస్ట్ ఇయర్ డేటాను చూసుకొని లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ఆల్ ఇండియా ర్యాంకు చూసుకొని ఈ సంవత్సరం మాకు అదే మాదిరిగా వస్తుందేమో లేదా అసలు వచ్చే అవకాశం ఉండదేమో అనుకొని మీరు పార్టిసిపేషన్ చేయకుండా లేదా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉంటే మీకు ఒకవేళ తర్వాత మనసు మారి చేసుకోవాలి అంటే మీకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం నెక్స్ట్ రౌండ్స్ లో ఉండదు. కేవలము ఫస్ట్ రౌండ్ బిగినింగ్ లో మాత్రమే మీకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కేవలము రిజిస్ట్రేషన్ ఫీ గవర్నమెంట్ కోటా సీట్స్ కి 3,000 రూపాయలు, అలాగే మేనేజ్మెంట్ కోటాకి 5,000 రూపాయలు మాత్రమే. కాబట్టి వీలైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ అవుదురు, లేకపోతే మీరు డ్రాప్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్ కి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి లింక్ ఇక్కడ మీకు షేర్ చేస్తూ ఉన్నాను. ఇంతకు ముందు అంటే ఓల్డ్ వీడియోస్ క్రింద ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ లో దయచేసి ఎవరూ జాయిన్ అవ్వద్దు. ఇప్పుడు మీకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ చేంజ్ చేయడం జరిగింది. ఈ లింక్ లో మాత్రమే మీరు దయచేసి జాయిన్ అవ్వండి. నేను ఈ లింక్ ని మీకు వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తూ ఉన్నాను, అలాగే కమెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తాను. ఈ లింక్ ని క్లిక్ చేసి పేమెంట్ చేసి మీరు జాయిన్ అయినట్లయితే మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకునే అవకాశం లభిస్తుంది. అంతేకాదండి, మీలో ఎవరికైనా ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్ కి సంబంధించి పెయిడ్ కౌన్సిలింగ్ కావాలి అనుకున్నట్లయితే
ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మొబైల్ నంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. 6303235115. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.